తండ్రి, ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా బ్రతుకుల్లో మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచారు. సజీవుడైన మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. ఈ ఆవరణంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మమ్మల్ని ఆరాధించేవారుగా మమ్మల్ని చేశారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. దేవాయన లేని ప్రేమను మా పట్ల కలిగి ఉన్నావు తండ్రి. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఉండగా ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. ఆ మాట మనం ధ్యానం చేసుకుందాం ఈ పూట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక చిన్న మాట ఉంది, చదువుకుందాం. అపవాదికి చోటియ్యకుడి. చాలు, అందరు చెప్పండి నాతో, అపవాదికి చోటియ్యకుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘస్థులు ఒకనొక సమయంలో అపవాది సంఖ్యలలో ఉన్నవారు ప్రభువుని ఎరగక ముందు అపోస్తలుడైన పౌలు గారి పరిచర్య ద్వారా, ఎఫెసీ పట్టణంలో పౌలు గారి పరిచర్య ద్వారా వాళ్ళందరూ కూడా అపవాది సంఖ్యల నుండి విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడి సంఘముగా ఏర్పడ్డారు. పరిశుద్ధులుగా వాళ్ళు తీర్చిదిద్దబడ్డారు. అలాంటి ఎఫెసీ సంఘస్థులతో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎఫెసీలారా, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది? అపవాది అంటే ఎవరు చెప్పాలి? సాతాను. పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి కొంచెం కూడా స్థలం ఇవ్వద్దు. డోంట్ గివ్ రూమ్ అంటే చోటు, స్థలం ఇవ్వద్దు అపవాదికి. ఇస్తే ఏమవుతుంది? వాడు అడుగుతున్నాడు స్థలం ఇవ్వమని. నీ జీవితంలో కొద్ది చోటు సంపాదించుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో వాడు చొరబడడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపవాదికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వద్దు అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఇస్తే ఏమవుతుందండి? ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక దొంగోడికి చోటు ఇస్తే ఏమవుతుంది? ఒక టెర్రరిస్ట్కి మన దేశంలో చోటిస్తే ఏమవుతుంది? మొత్తం అంతా వినాశనం కలుగజేస్తాడు. దేవుని బిడ్డలారా, దొంగోడికి మన ఇంట్లో చోటిస్తే ఏమవుతుందంటే, అవకాశం ఇస్తే ఏమవుతుందంటే, మన ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా దోచుకుపోతాడు. ఎంత మాత్రమో దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు వాడికి. ఆ మధ్య ఒక పల్లెటూరులో దొంగతనం జరిగింది. ఆరు బయట ఇట్లాగే ఎండాకాలం ఆరు బయట పడుకున్నారు. ఎవరు వస్తారులే అని చెప్పి తలుపులు కూడా సరిగా వేయకుండా కిటికీలన్నీ తెరిచి పిల్లరా బయట పడుకున్నారు మంచాలు వేసుకుని. పల్లెటూరులో జనరల్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో కనిపెడుతున్నాడు. వాళ్ళు చౌదరీస్ అన్నమాట. బంగారం ఉంది వాళ్ళ ఇంట్లో, పొలం ఉంది, ఎకరాల పొలం ఉంది. సంవత్సరం అంతా కష్టపడి పొలం పండించుకొని వచ్చిన ధాన్యాన్ని అమ్ముకొని బంగారం, వెండి, విలువైన వస్తువులు కొనిపెట్టుకున్నారు ఇంట్లో. ఎప్పటి నుంచో ఇంట్లో దొంగతనం చేయడానికి నలుగురు దొంగలు ప్లాన్ వేసుకుని చూస్తున్నారు. వేసవకాలం వచ్చినప్పుడు వాళ్ళకి బాగుంది, ఈ ఇంట్లో మనం దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఇరువురు బయట పండుకొని ఉన్నారు. పిల్లలేమో సెలవులకు ఊళ్ళకి వెళ్ళారు. పండుకొని ఉండగా ఆ నలుగురు దొంగలు ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చారు. లోపలికి రావడం ఆలస్యంలోనే ఈ ఆరు బయట ఆదమర్చి నిద్రపోతున్నారు భార్యాభర్తలు ఇరువురు కూడా. వెంటనే కత్తులు బయటికి తీసి వాళ్ళని లేపారు. లేవండి, పదండి లోపల పదండి. దేవుని బిడ్డలారా, ఎంత
ఎంత భయంకరంగా జరిగింది అంటే ఆ భర్తను తాళతో కట్టేశారు, దిమ్మ కట్టేశారు, ఆ పిల్లరికి కట్టేసి తన భార్యని కత్తితో బెదిరించి తాళాలు తీయన్నారు. తాళాలు తీసింది. ఆ బీరువాలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా, బంగారము, వెండి ఉంటే వెండి, ఆ విలువైన వస్తువులు, ఏదో అంటారు ఏదండి, నిలువు దోపిడీ అంటారు కదా, అంటే చౌకి, ముక్కుకి, మెడకి, నడుముకుండేది ఏంటిది, వడ్డాణం, కాళ్ళకి మెట్లో చుట్లో ఏవో ఉంటాయి, ఇవన్నీ కూడా పొట్లం కట్టారు, మూట కట్టారు. పొట్లం కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. డబ్బులు కూడా అందులో పడేసి కట్టేశారు. మూట కట్టేసి వెళుతూ ఉండగా ఆ లైట్ వెలుతురులో దొంగోడు ఈ అమ్మాయిని చూశాడు. చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి, ఎర్రగా ఉంది. వెళ్ళేవాళ్ళు వెళ్ళాలా, భర్తను ఆ యొక్క పిల్లరికి కట్టేసి ఆ అమ్మాయిని నలుగురు కలిపి పాడు చేసి, భర్త కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, నోట్లో గుడ్డలు కుక్కేస్తే ఆయన అరుపులు ఎవ్వరికి వినపడట్లా బయట వాళ్ళకి, అది కూడా అర్ధరాత్రి వేళ. దేవుని బిడ్డలారా, అమ్మాయిని బలవంతంగా పాడు చేసి, ఆయన ముందే పాడు చేసేసి గాడుదకు వెళ్ళిపోయారు. ఏడ్చుకుంటూ తన భర్తను కట్టులోడు తీసింది. ఫోన్ చేశారు, రాత్రి పోలీసులు వచ్చారు. ఏం చేయలేని పరిస్థితి. వారం రోజుల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకుంటామన్నారు, కానీ పోలీసులు పట్టుకోలేకపోయారు. ఎవరు చేశారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటనేది కూడా ఎవరికి ఈరోజు వరకు తెలియదు. ఎందుకు చెబుతున్నానంటే, ఒక దొంగకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆరు బయట పడుకొని, ప్రియులారా, అప్రమత్తంగా ఉండకుండా, ఆదమరిచి నిద్రపోతూ మెలకుగా ఉండకుండా దొంగలకు వాళ్ళు చోటు ఇచ్చారు. ఆ ఇంట్లో మానాన్ని దోసుకున్నారు, ఆ ఇంట్లో శీలాన్ని దోసుకున్నారు, ఆ ఇంట్లో బంగారాన్ని దోసుకున్నారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కట్టలు, విలువైన వస్తువులన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, డబ్బు పోతే పోయిందేమో, మానం వస్తుందండి. శీలం మళ్ళీ తిరిగి వస్తుందా? రా. ఎలాగునా ఆ ఇల్లంతా కూడా చాలా భయంకరమైపోయింది, కుటుంబం అంతా కూడా. అయితే దేవుని బిడ్డలారా, దొంగలు దోచుకున్న ఇల్లు ఎలా ఉంటుందో, ఒక బందిపోట్లు ఏ ఇంట్లోనైనా చొరబడి ఆ ఇంటిని దోచుకుంటే ఆ ఇల్లు ఎలా అయిపోతుందో, ఈ రోజున బందిపోటు కంటే కూడా చాలా పవర్ఫుల్ గా కూడా ఉన్నాడు. నరహంతకుడు, దొంగ, దోచుకునేవాడు, వాడి పేరు, వాడే సాతాను. అపవాదికి నీ జీవితంలో వాడికి ఎంత మాత్రమో చోటు వద్దని బైబిల్ చెబుతుంది. ఎందుకని? అపవాదికి నువ్వు చోటిస్తే వాడు కూడా దోచుకుంటాడు. ఏం దోచుకుంటాడు తెలుసా? నీ బంగారం వాడికి అక్కర్లేదు, నీ డబ్బు కట్టలు వాడికి అక్కర్లేదు. దేవుని బిడ్డ, నీకున్న విలువైనటువంటి వస్తువు వాడికి అవసరం లేదు. మరేం కావాలి సాతానికంటే? నీ ఆశీర్వాదాలన్నీ దొంగిలించాలి. దేవునిలో నువ్వు ప్రయాసపడి, భక్తి చేసి, ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీళ్లు విడిచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నావే, ఆ ఆశీర్వాదాలన్నీ దొంగిలించాలి. దేవునికి నిన్ను దూరం చేయాలి, దేవునికి నిన్ను దూరం చేసేయాలి. పరలోక రాజ్యాన్ని నీ నుండి లాక్కోవాలి, నరకంలోకి నిన్ను పంపించాలి అనేది ఆ దొంగ వేసే ప్రయత్నాలు, ఆ దొంగ చేసే ప్రయత్నాలు. అందుకే సాతానికి అనేక పేర్లు ఉన్నాయి, అపవాదికి అనేక పేర్లు ఉన్నాయి. వాడు దొంగయు, దోచుకునేవాడు, అదొక పేరు వాటిల్లో. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వాడికి ఇంకో పేరుంది, నాశన పాత్రుడు. వాడు చేసే పనే నాశనం. వాడికి ఇంకో పేరుంది, ఘట సర్పము. సర్పము కాటు వేసినట్లుగా ఈ రోజున విశ్వాసుల్ని కాటు వేస్తున్నాడు, విషం ఎక్కిస్తున్నాడు విశ్వాసుల యొక్క జీవితాల్లో. వారిని చంపడం అంటే నిత్య నరకానికి వాళ్ళు నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఇంతకుముందు అపవాది నుండి బయటకు వచ్చారు, మళ్ళీ అపవాదికి చోటు వద్దు, మళ్ళీ దుష్టుడికి చోటు వద్దు, మళ్ళీ సాతానికి మీరు అవకాశం వద్దు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానికి అవకాశం ఇస్తున్నావా?
ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇంతవరకు నువ్వు పేర్చుకుంటూ చక్కగా ఒక్కొక్క ఇంటికి పేర్చుకుంటూ కట్టుకున్న నీ ఆత్మీయ జీవితాన్ని కొన్ని క్షణాల్లో కుప్పగొల్చగలిగిన వాడు సాతాను. వాడికి అవకాశం ఇచ్చావంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేయగలిగిన వాడు సాతాను. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు. చెప్పండి అందరూ చెప్పండి. అపవాదికి ఇవ్వద్దుగా అందరండి. అపవాదికి ఏమన్నా అపవాదికి చోటు ఇవ్వను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎలా వస్తాడు అపవాది? టీవీ యాడ్లో వనిడే టీవీ గురించి చెప్తూ ఒక దెయ్యం భూతం కనపడతాడు, 2 కొమ్ములు వేసుకుని నల్ల వస్తారు. మన వాళ్ళు కూడా స్కిట్లు వేస్తారు. సైతాన్ ఎలా వస్తాడు? 2 కొమ్ములు వేసుకుని నల్ల బొరకాయ వేసుకుని అంటూ వస్తాడు. మనం అనుకుంటాం సాతాన్ అంటే పిక్చర్ అదే, సాతాన్ అంటే అలా ఉంటాడు అనుకుంటాం. కాదు, పొరపాటు. అది అలా రాడిని దగ్గరికి. సాతాన్ ఎప్పుడు అలా రాడిని దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాడు అలా వచ్చినా భయపడవు నీవు. ఇలాంటి స్కిట్లు ఎన్నో చూశానులే బాబు, నువ్వెవరో కానీ మొత్తానికి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు. మా చర్చిలో సీను కూడా నల్ల డ్రెస్ వేసుకుని వచ్చాడు మొన్న. ఈయనేనా సైతాన్ వేషం ఇచ్చింది? సీనేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగ నల్ల డ్రెస్ వేసుకుని కల్లోను అన్నాడు సైతాన్. ఈయనేం భయపడదు, హాహాహా అన్నవుతున్నాడు. ఏంటి నేను దెయ్యాన్ని భయపడవు అంటే, పిచ్చిదాన 20 సంవత్సరాలుగా మీ అక్కతో నేను కాపురం చేస్తున్నాను, దానికేం భయపడదు, నీకేం భయపడతాను. వాళ్ళ అక్కంటే ఎవరు? మాట్లాడరు, అర్థం అవుదా? ఎవరు? ఆయన భార్య దెయ్యం అంట. ఈ దెయ్యంతో 20 ఏళ్ళుగా అయితే నువ్వు లెక్క అన్నాడు. కాబట్టి దెయ్యం అంటే 2 కొమ్ములు వేసుకుని నల్ల బట్టలు వేసుకొని రాడు, చీకట్లో రాడు. దేవుని బిడ్డలారా, ఈ సాతాను అనేక రూపాల్లో విశ్వాసం దగ్గరికి వస్తాడు. వాడికి కొన్ని రూపాలు ఉన్నాయి, వాడికి కొన్ని వేషాలు ఉన్నాయి, వాడికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏ విశ్వాసి దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఏ పాస్టర్ని ఎలా పట్టుకోవాలో, ఎలాంటి ఉచ్చేయాలో, ఎలాంటి బాణం వేయాలో, ఏ విధమైనటువంటి తంత్రము ప్రయోగించాలో వాడికి బాగా తెలుసు. వాడి దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, వాడి దగ్గర ఎన్నో బాణాలు ఉన్నాయి, వాడి దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒకే రకమైన ఆయుధం వాడు ఉపయోగించాడు. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 1, ఆదాము హవ్వ దగ్గరకు మాట్లాడే సర్పం రూపంలో వచ్చాడు. చదవండి ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం చూద్దామా. దేవుడైన యెహోవా సమస్తమైన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు యెహోవా సృజించిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం అంటే పాము యుక్తి గలదై ఉండేను. ఆ సర్పము ఆదాము అవ్వల దగ్గరకు వచ్చింది. ఆదాము దగ్గర కంటే కూడా అవ్వ దగ్గరకు వచ్చింది. సర్పము రూపంలో వచ్చింది. నల్ల బట్టలు వేసుకొని రాలి అవ్వ దగ్గరికి. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. ఒక చెట్టు ఎక్కింది. ఎవరో సర్పం, పాము. ఎగిరే సర్పం ఉందంట బైబిల్లో. ఏ సర్పం అండి? బహుశా అది కూడా అప్పుడు ఎగిరేదేమో, గాల్లో ఎగిరేదేమో. దేవుడు అన్నాడు, నువ్వు నేల మీద నీ కడుపుతో పొట్టతో పోగుతావు అని దేవుడు దాన్ని శపించాడు. ఎగిరే సర్పం ఉంది బైబిల్లో. రకరకాల సర్పాలు ఉన్నాయి బైబిల్లో, రకరకాల సర్పాలు. చదవండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. 14వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడినని అంతగా సంతోషపగము.
సర్ప బీజము నుండి మిడినాగు పుట్టును, దాని ఫలము ఎగిరే సర్పము. దాని ఫలము ఎగిరే సర్పము అంటే ఆ రోజుల్లో సర్పము ఎగిరేది. ఆదాము దినములలో సర్పము ఎగిరేది. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఎగరట్ల, మనం బతికిపోయాం. కొంపదీసి పొరపాటుని ఇప్పుడు కూడా సర్పం ఎగురుకుంటూ వచ్చేది అయితే ఏం చేయాలి మనం? చెప్పండి. ఏ తాస్వామి ఎగురుకుంటా వచ్చి నీ వాటిట్లో దిగింది, ఏం చేస్తావు? పారిపోతావు. చేసేది ఏం లేదు. కానీ దేవుడు గొప్ప పని చేశాడు. దాన్ని ఎగరకుండా దాన్ని రెక్కలు తీసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఆదాము అవ్వల దినములలో ఈ ఎగిరే సర్పము చెట్ల మీద ఎగురుతూ అవ్వ దగ్గరకు వచ్చింది. దానికి మాటలు వచ్చినాయి. సర్పానికి మాట్లాడించింది. సర్పాన్ని సాతాను మాట్లాడుతుంది. అవ్వ దగ్గరకు వచ్చి అవ్వను పలకరిస్తుంది. భోజనం ఓ అని ఉంటుంది. ఓ దాని భాష అలా ఉండింది. ఏం కిషోర్ ఎవరు అని ఉంటుంది. నేను అవ్వా, నేను ఎవరు? నువ్వు? సర్పము మాట్లాడుతుంది అమ్మతో. నేను సర్పాన్ని, నేను సైతాన్ అని చెప్పట్లా, నేను సర్పాన్ని. అయితే ఏంటి? ఏం లేదు, నీతో సహవాసం చేద్దాం, నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం. దేవుని బిడ్డలారా, ఎలాగన స్నేహం చేస్తుంది. ఇలా స్నేహం చేస్తూ ఉండగా అపవాది అవ్వను ఒక మాట అడిగింది. ఈ చెట్ల ఫలములలో దేనినైనా మీరు తినొద్దని దేవుడు చెప్పాడా అంటే అవును చెప్పాడు. అబద్ధపు విత్తనాన్ని అవ్వ జీవితంలో విత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏం జయరాజ్, నువ్వు ఇల్లు ఎందుకు కొనుక్కున్నావు, ఎందుకు కట్టుకున్నావు అంటే ఏం చెప్తావు? మీరు ఇల్లు ఎందుకు కట్టుకున్నారంటే ఏం చెప్తారు మీరు? అదేం ప్రశ్న అండి అంట. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం మనం? ఎండ నుండి కాపాడుకోవడానికి. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? వర్షం నుండి కాపాడుకోవడానికి, క్రూర మృగాల నుండి కాపాడుకోవడానికి, దేవుని బిడ్డలారా దొంగల నుండి కాపాడుకోవడానికి ఇల్లు కట్టుకుంటాం. ఎండ వేస్తే ఎండలో కళ్ళు తిరిగి పడిపోతాం. వర్షం వస్తే తడిస్తే జలుబు చేస్తుంది, రోగాలు వస్తాయి. మృగాలు వస్తే చంపేస్తాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగాను తెలుసా? ఆదాము అవ్వలకు ఏదైనా తోటలో ఇల్లు లేదు. ఏం లేదు. ఎలా ఉన్నారండి మరి? ఇల్లు లేకుండా ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, వర్షం పడినా వాళ్ళు తడిసినా ఏం అవ్వదు. ఎందుకని? ఆ నిష్కల్మష యుగంలో వారికి జబ్బులు లేవు. ఎండలో తిరిగినా వారికి ఏమీ కాదు. ఎండ దెబ్బ తగలదు వాళ్ళకి. ఎంత ఎండ అయినా నీడలో ఉన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి. ఇంకా చెప్పాలి అంటే నదిలో దిగి ఆడుకున్నా వాళ్ళు మునిగిపోరు. ఎందుకంటే మరణము లేదప్పుడు, చావు అనేది లేదప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరు హల్లెలూయా. నిష్కల్మష యుగంలో మరణం లేదు. నిష్కల్మష యుగంలో రోగాలు లేవు. నిష్కల్మష యుగంలో పిల్లరా చెమట పట్టడం అనేది లేదు. నిష్కల్మష యుగంలో ఏ పులి వచ్చి సింహం వచ్చి ఆదామును తినేస్తుందేమో అనే భయం కూడా లేదు. ఎందుకంటే వాటికి ఆ స్వభావం లేదు అప్పుడు. ఇంకా వాళ్ళకి ఇల్లు ఎందుకు? ఎవరికి? ఆదాము వాళ్ళకి ఇల్లు ఎందుకు కావాలా? మృగాలు రావు. ఆ మృగాలు కూడా వీళ్ళు చెప్పినట్టు ఏంటాయి. ఈరోజు ఈ విజయవాడలో ఉంటున్నారు, తెల్లారులు అయితే ఎక్కడో కంకిపాడులో ఉంటున్నారు వాళ్ళు. అది పెద్ద నది, దేవుడు పుట్టించిన నది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న నది అది. ఆ నది చుట్టూ కూడా ఏదైనా తోట, పెద్ద తోట దేవుడు పెట్టేశాడు. వీళ్ళిద్దరి కోసం ఆ తోటను సృజించాడు దేవుడు. ఆ తోటను సేద్యం చేసుకోమని ఆదాము వాళ్ళకి అప్పచెప్పాడు. దేవుని బిడ్డలారా, అలాంటి లైఫ్, ఎంత అద్భుతమైన లైఫ్ వాళ్ళది. వస్త్రాలు అక్కర్లేదు వాళ్ళకి, బట్టలు కుట్టించుకోవక్కర్లేదు. ఎందుకంటే మహిమ వస్త్రాలు ఉన్నాయి వాళ్ళు.
ఏ వస్త్రాలండి? వాళ్ళ దిశమల కనబడదు, దిగంబరత్వం కనబడదు, మహిమ కనబడుతుంది వాళ్ళని చూసినప్పుడు. ఆ మహిమకు జంతువులు భయపడినాయి, ఆ మహిమకు మృగాలు భయపడినాయి, మృగాలు కూడా వాళ్ళు చెప్పినట్లుగా విన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సింహం ఆయిడ్రా అంటే వచ్చేది, తాగుకుంటూ వచ్చి మనం వెళ్తూ అవుతుందా? పిల్లవుండవు సార్, కుక్కను పిల్లవుండవు సార్, ఏ పిల్లలు పెట్టిన కుక్కను పిల్లవు, మామూలు కుక్కను. ఎందుకంటే పాపం చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆదాము వాళ్ళు పాపం చేసినాక ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళు పాపము చేయకముందు, ఆజ్ఞను అతిక్రమించకముందు ఏదైనా తోట ఒక పిల్లరా అద్భుతంగా ఉండేది. వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉండేది. కష్టం అంటే ఏంటో తెలియదు. జంతువులతో ఆడుకునేవాళ్ళు, మృగాలతో ఆడుకునేవాళ్ళు, నేలల్లో ఆడుకునేవాళ్ళు, వర్షంలో తడిసేవాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు. ఎక్కడ తిరిగినా ఏం చేసిన వాళ్ళకి ఏమీ అవ్వలేదు. కారణం ఏంటంటే అది నిష్కల్మష యుగము. అంతేనా? దేవుని బిడ్డలారా, రోజుకొక పండు వాళ్ళు తినేవాళ్ళు, కొత్త కొత్త రకరకాల ఫ్రూట్స్. మనం ఎప్పుడు తినేగా? వేసవకాలం వచ్చిందంటే చెప్పండి, మామిడికాయలు, పుచ్చకాయలు. శీతాకాలం వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే, పోయే కాలం వచ్చిందంటే తినకూడని ఎన్ని తింటాం. పోయే కాలం వస్తే తినకూడని ఎన్ని తింటాం. డాక్టర్ అంటాడు అద్యం విద్యను, అదే ఒకళ్ళు అయితే అలా అన్నదని మాకని చెప్పేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒక పేషెంట్తో డాక్టర్ చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇంత గిన్నె పెట్టుకో ఇంట్లో, ఇంత గిన్నె, ఆ గిన్నెడు మాత్రమే తిను. ఏంటి నీళ్ళు ఎవరన్నా ఉంటే ఏమనుకున్నా, బీపీలు షుగర్లు అందరికీ వస్తాయి, వయసు పైబడే కొద్దీ వస్తాయి. అందుకని మన శరీరం ఏ శరీరం? బంగారమా, వెండా, ఇత్తడా? కాదు, మట్టి శరీరం. ఈ పాపలోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి రోగాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ఆదాము అవ్వల దినాలలో ప్రియులారా, వాళ్ళు నిష్కల్మష యుగంలో ఉన్నారు. వాళ్ళకి ఇల్లు అవసరం లేదు, వాళ్ళకి వస్త్రాలు అవసరం లేదు, వాళ్ళు ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, చెమటోడ్చాల్సిన అవసరం లేదు. రోజు కొత్త కొత్త ఫలాలు వాళ్ళు భుజిస్తున్నారు. దేవుడు సృష్టించిన సృష్టిలో ఎంతగానో ఆనందిస్తున్నారు వాళ్ళు. అంతేనా? దేవుడు కూడా దిగి వచ్చి ఆదాము అవ్వలు చేయి పట్టుకొని చక్కగా నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి ఆదాము అవ్వలను పలకరిస్తున్నాడు. ఆదాం, ఎలా ఉన్నావు? అవ్వా, ఎలా ఉన్నావు? నేను సృష్టించిన ఈ సృష్టి ఎలా ఉంది? ఈ ఫలవృక్షాలు ఎలా ఉన్నాయి? ఫలానా పండు తిన్నావా? తిన్నాను దేవా. ఎలా ఉంది? ఓ, అద్భుతంగా ఉంది. నేను దేవుడే దిగి వచ్చి వాళ్ళతో సహవాసం చేసి, ఎలాంటి చక్కని జీవితంలో, ఎలాంటి చక్కని నిష్కల్మష యుగంలో దేవుడే వాళ్ళతో కలిసి నడుస్తున్నటువంటి ఈ అద్భుత ప్రయాణంలో ఇలా కొనసాగుతూ ఉండగా ప్రియులారా, అవ్వ అపవాదికి చోటిచ్చు. అవ్వ అంటుంది, అవ్వతో సాతాను అంటున్నాడు, దేవుడేమని తినొద్దన్నాడా అంటే, అవును తినొద్దాను. లేదు, దేవుడు అబద్ధం చెప్పాడు మీతో. ఆ పండు మీరు తిన్నారంటే దేవతలు అయిపోతారు, మీరు దేవునితో సమానం అయిపోతారు, కావాలంటే తిని చూడు అని సర్పం అన్నప్పుడు, నిజమా? దేవుడు అసూయపరుడా? మేము దేవతలు అవడం ఆయనకి ఇష్టం లేదా? ఎలాంటి ఆలోచన వచ్చేసింది చూడండి. దేవుడు బిడ్డలారా, సాతాను వేసిన విత్తనం అవ్వ హృదయంలో నాటుకుపోయింది. దేవుడు ఎన్నో విత్తనాలు వేసాడు, అవి నాటుకోలే ఆ హృదయంలో. అవ్వా, ఆ పండు తినొద్దు, తింటే మీరు చేస్తారు, దానికి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పితే ఈ బోధ నచ్చల అవ్వమ్మకి. సాతాను చెప్పిన బోధ నచ్చి, సరే తిని చూద్దాం. చూపులకు ఎలా ఉందంట? అది రమ్యంగా ఉందంట, కన్నులకు అందమైనదిగా, ఇంపైనదిగా. మిగతా ఇంపుగా లేవు ఈ మాతలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. అపవాదికి చోటు ఇచ్చింది, ఆ ఫలాన్ని తిని అవ్వ ఆదాముకి ఇచ్చింది. అవ్వ దేవత అయిపోయింది, ఆదాము దేవుడు అయిపోయాడా?
అయ్యారా? ఎవరైనా గుడి కట్టారా? వాళ్ళకి ఎక్కడైనా ఆరాధించారా? దేవుడు అవలేదు, దేవుడు అవలేదు, దేవతలు అవలేదు. సరిగా వాళ్ళకున్నటువంటి మహిమ వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరులు అయిపోయారు. ఏదైనా తోట నుండి బయటకు గేటు వేయబడ్డారు. దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైన వారి జీవితము వినాశనం అయిపోయింది. ఇప్పుడు ఆదాము పండు తినాలంటే భూమిని సేద్యం చేసి కష్టపడి చెమటోడ్చి పండించాలి పంటని. ఓరకనే కోసుకుని తింటానంటే కుదరదు. గెట్ అవుట్ అన్నాడు దేవుడు. ఆదాము ఆవులను ఏదైనా తోటలో బయటికి దోశాడు. అగ్ని కెరూబులను కాపలా పెట్టాడు. మళ్ళీ లోపలికి వస్తారేమో, జీవవృక్ష ఫలాలు తింటారేమో, తిని చిరకాలం బ్రతుకుతారేమో అని దేవుడు ఆయన ఎలగొట్టేశాడు బయటికి. కష్టాలు మొదలైనవి, బాధలు మొదలైనవి, శ్రమలు మొదలైనవి. ఇక వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డ, అపవాదికి నువ్వు చోటిస్తున్నావేమో జాగ్రత్త. అపవిత్రమైన కార్యక్రమాలకు చోటిస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉండగా, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉండగా, ఆయన నిత్య రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉండగా, ఒక పవిత్రుడిగా, పవిత్రురాలుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతూ ఉండగా, ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తుండగా, ఆర్థికమైన దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తుండగా, నువ్వు దేవుళ్ళు ఎదుగుచుండగా యవ్వగూడని వాటికి చోటిస్తున్నావా? జాగ్రత్త. ప్రమాదం. దేనికి చోటిస్తున్నావు నీ జీవితంలో? విగ్రహారాధన చోటిస్తున్నావా? వ్యభిచారాలకు చోటిస్తున్నావా? దొంగతనానికి చోటిస్తున్నావా? మోసం చేయడానికి చోటిస్తున్నావా? అపవాది సంబంధమైన కార్యక్రమాలకు నువ్వు అవకాశం ఇచ్చావంటే అది నీ జీవితాన్ని ఆక్రమించుకుంటుంది, నీ బ్రతుకును నాశనం చేసేస్తుంది. సర్పం రూపంలో వచ్చాడు సాతాను. నీ జీవితంలో సెల్ ఫోన్ రూపంలో రావచ్చు. సర్పం రూపంలో వచ్చాడు సాతాను. నీ జీవితంలో మందు బాటిల్ రూపంలో రావచ్చు. చూడు, రమ్యంగా ఉంది, ఎలా ఉందో చూడు ఒకసారి. తాగితే పరలోకం కనపడుతుంది అంటాడు సైతాన్. ఏం కనపడుతుంది చెప్పరే? దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబు తాగుమాకయ్యా, పరలోకం పోగొట్టుకుంటావు, నరకానికి వెళ్తావు అని తాగుబోతూ చెబుతుంటే వాడు అంటాడంట, ఇది తాగి చూడు నీకు పరలోకం కనపడతాడు. ఏం కనపడుతుంది? ఇంకా అదే పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేనికి చోటిస్తున్నావు? సాతాను ఆదాము అవ్వల దగ్గరకు సర్పం రూపంలో వచ్చింది. నీ దగ్గరికి ధన రూపంలో వస్తుంది, జాగ్రత్త. నీ దగ్గరికి స్త్రీ రూపంలో వస్తుంది, జాగ్రత్త. నీ దగ్గరకు పురుషుడు రూపంలో వస్తుంది, జాగ్రత్త. లేకపోతే నీ యొద్దకు వెండి బంగారాల రూపంలో వస్తుంది, జాగ్రత్త. నువ్వు దేనికి పడిపోతావు ఆ రూపంలో వస్తుంది. నీ వీక్నెస్ ఏంటో సాతాను తెలుసు. నా వీక్నెస్ మీకు తెలుసా? ఎవరికన్నా తెలియదు. సాతానుకు తెలుసు, వాడికి తెలుసు. నా బలం ఏంటో తెలుసా మీకు? నా బలం తెలుసా మీకు? తెలియదు. సైతాను తెలుసు. ఏ విషయంలో బలంగా ఉంటానో అడిగి తెలుసు. నేను ఏ విషయంలో వీక్గా ఉంటానో అడిగి తెలుసు. సేమ్ అలాగే నువ్వు కూడా ఏ విషయంలో బలంగా ఉంటావు సాధారణ తెలుసు. ప్రార్థనలో చాలా బలంగా ఉంటావు, ఉపవాసంలో చాలా బలంగా ఉంటావు, దేవుడికి ఇచ్చే విషయంలో ముందుంటావు, చాలా బలంగా ఉంటావు. కానీ నీకు ఒక వీక్నెస్ ఉంది, ఒక వీక్ పాయింట్ ఉంది నీలో. అది అడిగి తెలుసు. ఆ రూపంలో నీ ఎందుకు వస్తావు? అందరూ స్తోత్రం చెల్లిద్దామా దగ్గరగా? హల్లెలూయా. సాతాను మామూలుడు కాదు, అపవాది మామూలుడు కాదు. సర్పము రూపంలో వచ్చాడు అవ్వ దగ్గరికి. మరే రూపంలో వచ్చిన అవ్వ లొంగదు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు చాలా విషయాల్లో కొన్నిట్లో బలంగా ఉంటున్నావు. ఆత్మీయతలో బలంగా ఉంటున్నావు, పాటలు పాడటంలో బలంగా ఉంటున్నావు, ప్రార్థన చేయడంలో బలంగా ఉంటున్నావు, మోకాళ్ళ మీద ఉంటున్నావు, ఉపవాసంలో నీ తర్వాత ఎవరైనా, ఇచ్చే విషయంలో నీ తర్వాత ఎవరైనా. కానీ నీకు ఒక చిన్న వీక్నెస్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండు. ఒక చిన్న బలహీనత. అన్నీ బాగానే ఉంటాయండి మా ఆయనలో, అది ఒక్కటే పోదండి. ఏది? ఏదో ఉంది, చుట్ట తాగడం, బీడీలు తాగడం, మందు తాగడం. దేవునికి మహిమ కలుగును గాక.
కొంతమంది ఆత్మీయతలు బాగానే ఎదుగుతారు. పిల్లల రహస్యంగా మందు తాగేసేవాడు. చాలా మంది మందు తాగేసి మందుకు దాసోహం అయిపోయాడు. ఏదైనా మళ్ళీ కోటం పెట్టండి, పాస్ట్ గారిని ఎలా చూస్తాడో, విశ్వాసులను ఎలా చూస్తాడో. కానీ బయటికి వెళ్తే అది లేకపోతే చెప్పరేంటి. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, పురుషులారా, మీలో ఒకవేళ అది ఉంటే, రహస్యంగా ఉంటే విడిచిపెట్టండి. ఎందుకంటే అది మీ సాతానేది ఆ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు వాడు దోచుకుంటాడు. దేవుని ఆశీర్వాదాలు పొందకుండా దోచుకుంటాడు. తాగినోడు ఏం చేస్తాడు? ఆయనకదే అవునా కదా. వాడు ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. రాత్రి పాడు 12ంటికి తలుపు కొడుతున్నాడు. డమా డమా కొడుతుంది. నేను నవ్వడానికి చెప్తున్నాను. తలుపు ఇట్లా భార్య తీవంటే అని పంచాంగం మాట్లాడాడు. అయినా అది ఇట్లా ఎట్టగా దీని సంగతిని ఫోన్ చేశాడు. హలో అంద ఎంతసేపు తలుపు కొట్టాలి, దుర్మార్గురాల తలుపు తీవేంటే అంటే అటు నుండి సమాధానం, మొదనష్టపడా నేను ఊరెళ్ళి 2 రోజులు అవుతుంది, అది మర్చిపోయావు, తాళం నీ జేబులో ఉందో చూడు, తీసుకో అంటుందంట ఫోన్లో. ఓ అవునా అని గబాలను ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ పనులు ఇలా ఉంటాయి, రకరకాలు వింత పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకడు తాగి చెప్తాడంట గర్వంగా, తాగినాక అంటాడంట ఫోన్ చేసి ఫ్రెండ్తో, రే నేను రాత్రి ఫుల్గా తాగానా మీ ముందే, అయినా కానీ ఓలా బుక్ చేసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాను రా, నేను ఎంత స్ట్రాంగ్గా చూసుకో, అంత తాగినా నాకు ఎక్కలేదంటే వాడంటాడు, ఒరే తాగింది మీ ఇంట్లోనే కదరా మనందరం, ఓలా బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళేవరా, ఓలా బుక్ చేసుకుని ఇడిపోయాడు ఇడు మహాత్మావుడు. జాగ్రత్త జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఒకసారి నువ్వు దాని నుండి బయటపడ్డావు, ఒకసారి దేవుడు దాని నుండి తప్పించాడు, దాని నుండి నిన్ను విడిపించాడు. మళ్ళీ దాని దగ్గరికే వెళ్తున్నావు అంటే అపవాది దగ్గరికి వెళ్తున్నావు, అపవాదికి చోటిస్తున్నావు. దేవుని బిడ్డ దొంగ అయితే నీ భౌతికమైన వస్తువులు దోచుకుంటాడేమో కానీ సాతాను అయితే నీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దోచుకుంటాడు. ఈరోజు నువ్వు సాతానికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. కొంచెం సంధించావంటే యవనస్తులారా, సెల్ ఫోన్ రూపంలో సాతాను మీ చేతిలో ఉంటాడు. ఎప్పుడు కూడా అపవిత్రమైన చూడమంటాడు. దేవుడు బిడ్డ చేయకూడని వాళ్ళకి ఫోన్లు చేయమంటాడు, పంపకూడని మెసేజ్లు పంపమంటాడు. ఇలా సాతాను ఏం చేస్తాడంటే ఏదో ఒక రూపం నీ దగ్గరికి వస్తాడు. చోటు ఇవ్వద్దు. ఇచ్చావంటే అపవాదికి నువ్వు బందీ అయిపోతావు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. దేవుని బిడ్డల రాదామా, వాళ్ళు దేవుని సన్నిధి పోగొట్టుకున్నారు. దేవునితో లింక్ తెగిపోయింది, దేవునితో కమ్యూనికేషన్ లేదు, దేవుడు రావట్లేదు వాళ్ళ దగ్గరికి. ఏదైనా తోటలో వెళ్ళడానికి కూడా వీళ్ళకి ఛాన్స్ లేదు. బయటికి వెళ్ళిపోయారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. చిన్న 4 గింజలు పండించడానికి భూమి తవ్వాల్సి వస్తుంది, చెమట ఓడుస్తున్నారు. ఎన్నో బాధలు. అద్భుతమైన జీవితం సర్వనాశనం అయిపోయింది. భార్య భర్తలు ఎంతో చక్కగా ఉంటారు కొన్నేళ్లలో, విన్నారా? ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉంటుంది ఆ కుటుంబం. ఒక చిన్న పరలోకంలాగా ఉంటుంది ఆ కుటుంబం. ఈ భార్య అపవాదికి చోటిస్తుంది ఎప్పుడో, లేకపోతే భర్త సాతానికి చోటిస్తాడు. ఇక అంతే, ఆ కుటుంబంలో రగులుతూ ఉంటుంది, ఇక మంట రగులుతూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసేవే అంటాడు భార్యని, ఎందుకు అనుమానిస్తున్నావు అంటుంది ఈమె. ఇక మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, ఆ చిన్న ఫోన్ కాల్ ఏమైందంటే ఎంతో శాంతి సమాధానాలతో సంతోషంతో ఉన్న ఆ కుటుంబంలో అగ్ని రగిల్చింది. ఆ చిన్న ఫోన్ కాల్ ఏమైందంటే భార్య భర్తల మధ్యలో చిన్న మంట రగిల్చింది. అది ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తుందంటే కోర్టుల చుట్టూ తిరిగేదాకా వెళ్ళిపోతుంది. పెద్దలు తీర్చలేకపోతున్నారు, పంచాయతీలు తీర్చలేకపోతున్నాయి, పోలీసులు తీర్చలేకపోతున్నారు. కుటుంబం అంతా గొడవలు, సర్వనాశనం. కారణం ఏంటంటే సాతానికి చోటు ఇవ్వడం ద్వారా.
అపవాది యొక్క తంత్రాలు మీరు ఎరిగి ఉండాలని పౌలు చెబుతారు. అపవాది తంత్రములు మనం ఎరుగని వారమో కామో. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. రెండవదిగా చూస్తే బైబిల్లో గెహాజీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొద్దకు సాతాను వెండి రూపంలో వెళ్ళాడు. వెండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనీయుడైన నయమాన్ తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు తన యజమానికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకుంటగా పోవచ్చుండగా 22వ వచనం చదువుదాం. ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని. కొట్టిదే అబద్ధం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఎలీషా గారు గురువు గారు ఎవరు? ఏలియా. ఏలియా అలాంటి వాడు, రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఏలియా ఇశ్రాయేలు మధ్యలో అనేక అద్భుతాలు చేశాడు. ప్రియులారా, ఏలియా తర్వాత ఎవరు? అపోస్తలుడికి ఎలీషాకి. ఎలీషా 2 అంతలు అద్భుతాలు చేశాడు ఏలియా కంటే. గురువు గారి దగ్గర నుండి 2 పాళ్ళ ఆత్మ పొందుకున్నాడు. ఎలీషా తర్వాత ఎవరు లేరు. ఎందుకని? గెహాజీ రావాల్సింది ఆ ప్లేస్లోకి. ఎలీషా తర్వాత శక్తివంతమైన ప్రవక్తగా గెహాజీ వాడబడాల్సింది. ఎందుకంటే ఎలీషా దగ్గర శిష్యులందరిలోకెల్లా ఈ గెహాజీ చాలా సన్నిహితుడు ఉంటున్నాడు, చాలా ప్రాముఖ్యమైన వాడు ఉంటున్నాడు, ముఖ్యమైన వాడుగా ఉంటున్నాడు. ఎలీషా ఎక్కడికి వెళ్తే అక్కడికి రే గెహాజీ రారా వెళ్దాం, గెహాజీని పట్టుకెళ్తున్నాడు. నేను అనుకుంటాను ఎలీషా తర్వాత గెహాజీ ఆ పోస్ట్లో ఉండేవాడేమో, అంత గొప్ప ఉద్యోగం. ఎందుకంటే ఎలీషా గారి భక్తి ఆయనలో ఉంది, ఎలీషా గారి ప్రార్థన గెహాజీలో ఉంది, ఎలీషా గారి సమర్పణ గెహాజీలో ఉంది. ఎలీషా గారు ఎంత ఆత్మీయుడో అంత ఆత్మీయత గెహాజీలో ఉంది. గెహాజీ కూడా ఒక మంచి ప్రవక్త, కాబోయే గొప్ప ప్రవక్త. కానీ వెండిని చూసి ఆశపడిపోయాడంటే. అక్కడ ఎన్ని మణుగులను ఉందమ్మా? ఏంటో 2 మణుగులు. ఇంగ్లీష్లో ఉంది 1 talent ఆఫ్ గోల్డ్. టాలెంట్ ఈక్వల్ టు అని టైప్ చేశాను గూగుల్లో. 1 talent ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేస్తే 1 talent ఈజ్ ఈక్వల్ టు 360 kilograms. బైబిల్లో చెప్పబడుతున్న 2 మణుగుల వెండి ఎంతటితో సమానం? 360 కిలోల వెండితో సమానం. తర్వాత 2 దుస్తులు కూడా అడిగాడంటలే, వాటిని కవర్ చేసుకోవడానికేమో. నయమాని తీసుకుని యాక్చువల్గా ఎలీషాకి ఇవ్వడానికి వస్తే ఎలీషా అన్నాడు, నీది నాకేం అక్కర్లేదు, ఎలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపో అంటే మనోడి దృష్టి అంతా దాని మీద ఉంది. దేని మీద? 360 కేజీలు వెండిది. 3.5 మినువుల బస్తాలతో సమానం. 100 కేజీలు బస్తా, మినువుల బస్తా అంటే 100 కేజీలు. 3.5 బస్తాలతో సమానం 360 కేజీలు వెండి అంటే. దేవుని బిడ్డలారా, ఈ గెహాజీ కూడా ప్రార్థనలో బలవంతుడే, ఈ గెహాజీ కూడా ఉపవాసంలో బలం కలిగిన వాడే, భక్తిలో బలం కలిగిన వాడే, శిష్యరికంలో కూడా చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఇన్ డిసైపుల్షిప్. శిష్యుడిగా చాలా బలంగా ఉన్నాడు మిగిలిన వాళ్ళకంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను ఒక పాస్టర్గా ఎవరైనా నాతో పాటు తీసుకెళ్ళాలంటే కొంచెం నాలాగా ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో అనేది చూసి వాళ్ళని తీసుకెళ్తాను. కొత్తగా వచ్చేవాళ్ళని తీసుకెళ్ళలేను కదా ఇక్కడ మీటింగ్కి వెళ్ళాలంటే. సో గెహాజీ కూడా అలాంటివి, చాలా ఆత్మీయుడు, చాలా బలవంతుడు. కానీ ఆయనకు ఒక వీక్నెస్ ఉంది. ఈ గురువు గారి దగ్గర ఎన్ని రోజులు పడి ఉన్నాను,
ఈ పాస్ట్ గారు వెనకాల ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నాను, నేనేం సంపాదించుకోలేకపోయాను, నా భార్య పిల్లలకి ఏమీ లేదు కదా, ఎంతకాలం ఉండాలి అనే ఆలోచనలు ఈ వెండిని చూసినప్పుడు వాడికి వచ్చేసినాయి. దేవుని బిడ్డ, తినడానికి తిండి లేకపోయినా నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఒకవేళ ఉద్యోగం పోయి నెల బిల్లులు కట్టుకోవడానికి డబ్బులు లేవా, అయినా నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను దీవించునుగాక. లంచాలకు ఆశపడమాకు, కమిషన్లకు ఆశపడమాకు, గిఫ్ట్లకు ఆశపడమాకు, బహుమతుల కోసం ఆశపడమాకు, బహుమతి రూపంలో వచ్చే లంచాలకి ఆశపడద్దు. అక్రమంగా వచ్చే సంపాదనకు ఆశపడద్దు, తప్పుదారిలో వచ్చే సంపాదనకు ఆశపడద్దు. నీ దారిద్ర్యంలోనైనా నమ్మకంగా ఉండు, కరువులోనైనా నమ్మకంగా ఉండు, ఏమీ లేని స్థితిలోనైనా దేవుని ఎదుట నమ్మకంగా జీవించడం నేర్చుకో. అడ్డదారిలో వచ్చే డబ్బుల కోసం ఆశపడమాకు. మన దేవుడు ఎవరంటే కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. లేమిలో నుండి సమృద్ధిలోకి నడిపిస్తాడు, ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపిస్తాడు. ప్రియులారా, దరిద్రముల నుండి ఐశ్వర్యంలోకి నడిపించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. మేము ఒకప్పుడు కరువు అనుభవించాం, భయంకరమైన కరువు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వస్తే మేము 10th పిల్లలం. అప్పుడు పోషించేవారు లేరు మమ్మల్ని. మా అమ్మగారు పనికి వెళ్ళి కష్టపడి మమ్మల్ని పోషించాం. ఎన్నోసార్లు పస్తులు ఉన్నాం, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుల్లో నమ్మకంగా జీవించాం. దేవుని బిడ్డలారు, ఈరోజు కొంతమందికి పెట్టే స్థితిలోనే దేవుడు ఉంచాడు, కానీ దరిద్రంలో ఉంచలేదు. దరిద్రం వచ్చిందని, అప్పులు ఉన్నాయని తప్పుడు పని చేస్తున్నావా? కుటుంబం వడ్డీలు పాలైపోయిందని ఆ వడ్డీలు తీర్చడానికి పాపిష్టి పనులు చేస్తున్నావా? ఈ రోజున నీ ఆర్థిక పరిస్థితులు ఇతరులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయని, నీ తోటి వాళ్ళు ఇల్లు కడుతున్నారని, మేడలు కడుతున్నారని, నువ్వేమో అదే స్థితిలో ఉన్నావని అక్రమమైన మార్గంలో నడుస్తున్నావా? నడవద్దు. జీవం కలిగిన దేవుడు నీకున్నాడు, నిన్నెన్నడూ ఆయన విడిచిపెట్టాడు. దేవుని బిడ్డ, నీ ప్రార్థనలు ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ఇందాక మనం కీర్తన చదివాం. దావీదు భక్తుడు అంటాడు, దేవా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంట్లో ఏ వస్తువుల్ని దాచిపెడతారు? పెట్టిలో ఏ వస్తువులు దాచిపెడతారు మీ ఇంట్లో? చెప్పులు జాగ్రత్త ఇంటికి రాగానే చిన్న బాక్స్లో పెట్టి బీరువాలో పెడతారు. ఎవడు పెట్టడు? బుద్ధున్నాడు ఎవడు పెట్టడు? అవి బయటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయిలారా, మీ మాస్క్ తీసుకుని చీది ఈ మాస్క్ తీసుకెళ్ళి జాగ్రత్త బీరువాలో పెడతారు, బయట పడతారు. అవుతాడు బీరువాలో ఏం పెడతారు? పొంగారం అంత పెట్టిలో పెట్టి జాగ్రత్తగా, మళ్ళీ దానికి ఏమంటారు, కింద పడితే ఏమో దాన్ని కొని ఉంటారో ఏమో. పెట్టిలో కూడా భలే ఇదే ఉంటుంది. ఏముంటుంది అది? ఏదో ఉంది మొత్తానికి జాగ్రత్తగా. ఎందుకంటే నేను చూసామన్నా ఒక ఆమె జాగ్రత్త తీసుకొని పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇది నాకేనేమనుకున్నాను. రక్తమే ఏంటమ్మా ప్రార్థన చేయనా? అప్పుడు అంటుంది లాస్ట్లో, మా అమ్మాయి కోసం కొన్నాను అయ్యారు, ఇంత పెట్టిలో జాగ్రత్త తీసుకుని ఎర్రగొంది లోపల. దేవునికి స్తోత్రం కలిగిన. నాకు ఇచ్చి నేను ఏం పెట్టుకోలే, శుభ్రంగా అది అమ్మేసి మందిర స్థలంకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెండిని చూశాడు, 360 కేజీల వెండిని చూడగానే ఇతని మనస్సు లాగేసింది. సాతాను రూపంలో వెళ్ళింది, డబ్బు రూపంలో వెళ్ళాడు సాతాను. నీ జీవితంలో కూడా లంచాల రూపంలో వస్తాడు. తీసుకో, పిల్లల ఫీజు కట్టాలి, కమిషన్ తీసుకో, కరెంటు బిల్లు కట్టాలి, వడ్డీలు తీసుకో, ఏం పర్వాలేదు, దేవుడు ఏమనుకోడు. నీకు చాలా అవసరాలు ఉన్నాయి. సాతాను ఎవరి వీక్నెస్ ఏంటో వాడికి బాగా తెలుసు. దేవుని బిడ్డ, టైం లేదు, నేను ముగించేస్తున్నాను. అందుకే ఏమైందండి గేహాజీ జీవితంలో? ఎలీషా ఏమో నా కొడుకు తీసుకెళ్ళిపోండి, ఈ శిష్యుడైన గేహాజీ ఆ రథం వెనకాల పరిగెత్తాడు. నయమానం ఆగు ఆగు. అయ్యా గేహాజీ ఏంటి, ఏం కావాలి? మా గురువు గారు పంపించాడు. ఒట్టిదే పాస్టర్ గారు నేను తోసేస్తున్నాడు, వీడు దూరమాను.
పంపించాడు. ఇప్పుడే ప్రవక్తల శిష్యులు 2 యవనస్తులు వచ్చారు. వాళ్ళకి ఇవ్వాలంట ఒక 2 మణుగులు వెండి కావాలి, 2 దుస్తులు కావాలి. దుస్తులు ఎందుకంటే 2 వచ్చారని చెప్పాడుగా, దానికి కవర్ చేసుకోవడం. తీసుకెళ్ళాయా అని ఇంటికి పంపించాడు. రథం మీద వేసి పంపించాడు, లేకపోతే ఒక సైనికుడికి అప్పచెప్పి పంపించాడు. తీసుకెళ్ళి దించిరా. లోపలంతా సర్దేశాడు. ఇంట్లో ఏం ఎరగనట్టు వచ్చి చేతులు కట్టుకుని గురువుగారి దగ్గర ఎలీషా అడుగుతున్నాడు, గ్యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నోరు మూయరా దొంగ, ఎక్కడికి వెళ్ళలేదంటావు, నటిస్తున్నావు, దొంగోడ. నా దగ్గరికి వచ్చి స్తోత్రం కర్రా బారా అంటావు, దుర్మార్గుడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెప్పా. ఎరగనట్టు నా ముందు పెద్ద బైబిల్ పట్టుకుని కూర్చుంటావు, సన్నాసి. అలా తిట్టుంటాడు. అవన్నీ రాయబడవు బైబిల్లో. నా ముందే గొప్ప విశ్వాసంలో కూర్చుంటావు కదా, పనికి మాలడా. దేనికి? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు? నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? ఆ నయమానికి వదిలి కుష్టు నిన్ను బాగుంటుంది. వాడికి వదిలింది నీకు తగిలింది, పో. నీ ఒక్కడికి కాదు, నీ తర్వాత నీ పిల్లలకు కూడా వచ్చేసి దేవుని బిడ్డలారా కుష్టు తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయాడు. శిష్యుడిగా ఉండే అర్హత కోల్పోయాడు. ప్రవక్తగా ఉండే అర్హత ఇంకా కోల్పోయాడు. ఎందుకంటే సాతానికి చోటు ఇవ్వడం ద్వారా. ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, ఎంతో కష్టపడుతున్నావు, దేవునిలో ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, భక్తి చేస్తున్నావు, దేవుని కానుకలు ఇస్తున్నావు. కానీ ఎక్కడో నువ్వు చోటు ఇస్తున్నావు సాతానికి. నువ్వు చేసే భక్తి అర్థమైపోతుంది. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వెంతో ప్రయాసపడుతున్నావు దేవుని కోసం. సంఘంలో ఇతరుల కంటే నువ్వెంతో మెరుగ్గా ఉంటున్నావు, నువ్వెంతో ముందుంటున్నావు, ఆసక్తిగా ఉంటున్నావు, దేవుని పరిచర్యలో ఉంటున్నావు, ఉపవాసాలతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు. నీ కష్టార్జితం నుండి దేవుడికి ఇస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు. కానీ ఎక్కడో సాతానికి చోటు ఇస్తున్నావు. వాడు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు అని బైబిల్ తెలియపరుస్తుంది. సాతానికి స్థానం ఇవ్వద్దని బైబిల్ తెలియపరుస్తుంది. యవనస్తుడా, దుష్టుడికి చోటు ఇస్తున్నావా? దేవునికి స్థానంలో, పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వు. ప్రభుని నింపుకొని హృదయంలో దేవుని వాక్యం నింపుకో. దుష్టుడికి చోటు ఇవ్వద్దు. నీ ద్వారములు తెరిచి ఉంచొద్దు సాతానికి. వాడికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వద్దు. వాడు దొంగ కంటే ప్రమాదకరమైన వాడు, టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన వాడు. దేవుని బిడ్డ, ఒక దోచుకుని వాని కంటే ప్రమాదకరమైన వాడు సాతాను. నీ ఆత్మీయ ఆశీర్వాదాలు దోచుకుంటాడు, నీ భక్తిని దోచుకుంటాడు, నీ ఆర్థికమైనటువంటి దీవెనలు దోచుకుంటాడు, నీ పరిస్థితి తారుమారు చేసేస్తాడు సాతాను. శుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇంతవరకు మీ లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అపవాదికి చోటు ఇయ్యకుడి అని తెలియజేస్తున్నటువంటి దేవుడవు. దేవా తండ్రి, నాయన, వాడికి మేము చోటు ఇచ్చినట్లయితే మా ఆత్మీయ జీవితాలను వాడు దోచుకుంటాడని, మా ఆర్థిక పరిస్థితులు వాడు దోచుకుంటాడని, మా కుటుంబంలో ఉండే శాంతి సమాధానాలను వాడు దోచుకుంటాడని, దేవా తండ్రి, ఆత్మీయంగా మమ్మలను పతనము చేస్తాడని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మీ ఆత్మతో మేము ఎల్లప్పుడూ కూడా నింపబడిన వారమై, దేవా, మీ వాక్యానికి మా హృదయంలో చోటిస్తూ, అపవాదికి మేము దూరంగా జీవిస్తూ, దేవా తండ్రి, నాయన, మీకు సమీపస్తులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు అనేక మంది భక్తుల జీవితాల్లో అపవాది ఎంతగానో ప్రభా వాడు ప్రవేశించి అనేకమైనటువంటి దేవా వినాశనాలు కలుగు చేస్తున్నటువంటి ఈ దినాల్లో ఆత్మీయులమైన మేమందరం కూడా అపవాదికి మేము దూరంగా ఉంటూ, అపవాదికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వకుండా, దేవా తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకునే వారముగా, మమ్మల్ని మేము భద్రపరుచుకునే వారుగా మేము ఉండడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి.
వినడమే కాదు నైనా వాక్య ప్రకారంగా ప్రవర్తించే ప్రవర్తన మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మీరు అక్కడ సమీపిస్తున్న ఈ దినాల్లో మేము పొందిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకునే వారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. దినము ప్రభా మేము సిద్ధపడుతూ మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ ఇంకా అనేక మందిని మేము సిద్ధపరిచేవారుగా మేము ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచండి. దేవా తండ్రి నాయనా, వారిని నాయనా ప్రోత్సహించండి ప్రభా. దేవ వింటున్న వాక్యాల ద్వారా దినదినము బలవంతులు అవడానికి సహాయం చేయండి. శక్తివంతులుగా మీరు మార్చండి ప్రభు. అపవాదిని జయించే బలమైన శక్తిని మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనాత్మతో నింపండి, పరిశుద్ధాత్మానుభూతితో నింపండి ప్రభు. మీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కూడా మీరు దాచ్యమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమా ప్రభావంలో కేవలం మీ నామానికి ఆరోపిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, శుద్ధాత్మ సహవాసం వచ్చి మనందరికీ తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. అందరికీ